హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిర్వి ఆల్ ఇన్ వన్ ఛానల్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి కొరియన్ గ్లాస్ స్కిన్ లాగా స్మూత్గా ఉండాలంటే మన బాడీ అనేది ఒక్కసారి ఈ క్రీమ్ అనేది ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. రైస్ క్రీమ్ అన్నమాట. చాలా బాగా వర్క్ అవుతుంది, చాలా బాగుంది కూడా. నాకు మంచి రిజల్ట్ వచ్చింది. ఇక నేను హ్యాండ్స్కి రాసి చూపిస్తున్నాను చూడండి. ఇందాక ఉన్న హ్యాండ్కి ఇందాక కొంచెం నల్లగా ఉన్నట్టుంది కదా హ్యాండ్, ఇప్పుడు చూడండి కొంచెం తెల్లగా, కొంచెం స్మూత్గా మెరిసినట్టుగా ఉంటుందన్నమాట. నాకు చాలా బాగా రిజల్ట్ అనేది కనపడింది, అందుకని చెప్పి ఈ వీడియో చేయటం జరిగిందనమాట. ఇలా ఒకసారి ఈ క్రీమ్ అనేది నైట్ టైం నిద్రపోయే ముందు రాసుకొని పడుకోవచ్చు, లేదా స్నానానికి వెళ్ళిపోయే ముందు ఒక పావుగంట ముందు ఇలా బాగా రాసేసుకొని ఆరిన తర్వాత ఎలా అయినా స్నానం చేయొచ్చు, ఒకవేళ ఇష్టం లేకపోతే కనుక చెప్తున్నానండి. నైట్ టైం రాసుకొని మార్నింగ్ కడుక్కుంటే ఇంకా మంచి రిజల్ట్ ఉంటుందన్నమాట. దానికోసం నేను ఇక్కడ 2 స్పూన్లు రైస్ తీసుకున్నానండి. మీరు ఏ రైస్ అయినా తీసుకోవచ్చు. ఇవి శుభ్రంగా ఒకటి రెండు సార్లు కడుక్కొని రైస్ అనేది కొంచెం ఆ రైస్ మునిగేంత వరకు వాటర్ పోసుకొని ఉడికించుకోవాలన్నమాట. కొంచెం అన్నం అంటే మరీ మెత్తగా రాకూడదు, అలానే మరీ పలుకులుగా ఉండకూడదు అన్నమాట. అలా కొంచెం జస్ట్ ఆ వాటర్ అంతా ఇంకిపోతే అలా సరిపోతుంది అనమాట రైస్ అనేది. నేను ఇక్కడ వీడియోలో చూపిస్తాను. మరీ ఇత్తులుగా ఉండకూడదు, అలానే మరీ మెత్తగా ఉండకూడదు అనమాట. ఆయిల్ అదే ఆ వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోవాలి. ఇక్కడ నేను రైస్ అనేది ఇలా పట్టుకుంటే ఇరిగిపోతే సరిపోతుందండి. ఇలా ఉంటే సరిపోతుంది అనమాట. ఇంకొంచెం వాటర్ ఉందని చెప్పి నేను ఆ వాటర్ కూడా అయ్యేంత వరకు హైలో పెట్టుకొని దగ్గర పడేంత వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అసలు వాటర్ అనేది ఏమి ఉండకూడదు అనమాట. లైట్గా కొద్దిగా ఉంటే సరిపోతుంది. మరీ అన్నంలాగా ఉడికించుకోకూడదు. లైట్గా కొంచెం చెమ్మున్నా పర్లేదు, కానీ మరీ అన్నంలాగా ఉడికించుకోమాకండి. ఇది పూర్తిగా ఆరిన తర్వాత నేను మిక్సీ జార్లోకి తీసుకుంటున్నానండి. మరీ అన్నంలాగా ఉడికించుకుంటే మనం ఫిల్టర్ చేసేటప్పుడు అసలు దిగదన్నమాట పేస్ట్ అనేది. అందుకోసం కొంచెం చెమ్మగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకున్నాం కదా, చక్కగా మిక్సీ పట్టుకోవాలి. చాలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఎంత వీలైతే అంత మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ దీన్ని ఫిల్టర్ చేసుకోవాలి. మనము కాఫీ కానీ టీ కానీ వడగట్టుకుంటాం కదండి, అది తీసుకొని స్ట్రైనరు దాంట్లో ఈ పేస్ట్ అంతా వేసి స్పూన్తో ఇలా అనుకుంటే మెత్తగా పేస్ట్ లాగా వస్తుందండి. ఆ పేస్టే మనం యూజ్ చేసేదన్నమాట. నేను మిక్సీ జార్లో ఉన్న రైస్ మొత్తం స్ట్రైనర్లో వేసుకొని ఇలా స్పూన్తో మెల్లగా ఇలా అనుకుంటే అడుగున మనకి స్మూత్గా పేస్ట్ లాగా వస్తుందండి. నాకు స్పూన్తో కొంచెం కష్టం అనిపించింది, మొత్తం పడిపోద్దేమోనని చెప్పి నేను చేత్తోనే చేసేసుకున్నాను. చక్కగా ఏలుతో ఇట్లా అంటే చక్కగా వచ్చేస్తుంది. ఇదిగో వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా అనుకోండి. అడుగున చక్కగా పేస్ట్ లాగా వస్తుందన్నమాట. ఆ పేస్టే మనం యూస్ చేసుకుంటాం. చూసారా ఎంత మంచిగా వచ్చిందో పేస్ట్ అనేది. ఇలా మిగతా అంతా పేస్ట్ లాగా తీసుకొని ఈ స్ట్రైనర్లో ఉన్న రైస్ అంతా ఇలా పేస్ట్ లాగా తీసుకోవాలన్నమాట. ఇప్పుడు దీంట్లోకి రా మిల్క్ తీసుకోవాలండి. 2 స్పూన్లు అంటే పచ్చి పాలు తీసుకోవాలన్నమాట. కాచిన పాలు కాదు, పచ్చి పాలు తీసుకోవాలి. పచ్చి పాలు 2 స్పూన్లు తీసుకోండి. అలాగే కొబ్బరి నూనె, బాదం నూనె కూడా కావాలి మనకి ఈ పేస్ట్లోకి.
మీ దగ్గర ఆలివ్ ఆయిల్ ఉంటే కనుక ఆలివ్ ఆయిల్ కూడా యూస్ చేయొచ్చు బాదం నూనె ప్లేస్లో. నా దగ్గర ఆలివ్ ఆయిల్ లేదండి టయానికి, అందుకని ఆల్మండ్ ఆయిల్, కోకోనట్ ఆయిల్ తీసుకున్నాను అనమాట. ఈ పాలు అనేది ఈ పేస్ట్లో బాగా మిక్స్ అయ్యేదాకా కలుపుకోవాలి. ఇప్పుడు ఆల్మండ్ డ్రాప్స్ తీసుకుంటున్నాను, 1 స్పూను. అలాగే కోకోనట్ ఆయిల్ కూడా 1 స్పూన్ తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ ఆయిల్స్ కూడా మంచిగా కలిసేలాగా ఈ పేస్ట్ని బాగా కలుపుకోవాలండి. బాగా మంచిగా మిక్స్ అవ్వాలన్నమాట. ఆయిల్ అనేది ఇలా సపరేట్ అంటే పక్కకు వస్తుంది కదా ఆయిల్, అలా లేకుండా మంచిగా పేస్ట్లో అనేది కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలి. అంతే అండి, రైస్ క్రీమ్ అనేది మనకి రెడీ అయినట్టే. ఇప్పుడు దీన్ని చిన్న డబ్బాలు ఉంటాయండి, క్రీమ్ పెట్టుకునే డబ్బాలు ఉంటాయి కదా, అలాంటి డబ్బాలు, వ్యాజ్లైన్ డబ్బాలు కానీ అలా ఖాళీ అయినవి ఉంటాయి కదా, దాంట్లో పెట్టేసుకొని స్టోర్ చేసేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నారంటే 15 డేస్ నుంచి 20 డేస్ వరకు చక్కగా మనం వాడుకోవచ్చు అనమాట. నా దగ్గర అయితే ఇలా ఐస్ క్రీమ్ తినేసిన డబ్బాలు ఉన్నాయన్నమాట. దాంట్లో తీసుకొని స్టోర్ చేసుకుంటున్నాను నేను. ఇలా స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవటం వల్ల మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు. రోజు యూస్ చేసుకుంటే మనకి వారం రోజుల్లో మంచి రిజల్ట్ కనపడుతుందండి. చాలా స్మూత్గా ఉంటుంది, ఫేస్ కూడా చాలా బాగుంటుంది, గ్లాసీ స్కిన్ లాగా మెరుస్తూ ఉంటుందన్నమాట. ఇలా స్టోర్ చేసేసుకొని మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. మీకు 15 to 20 డేస్ ఖచ్చితంగా నిల్వ ఉంటుంది. ఇప్పుడు కొద్దిగా తీసుకోండి, గిన్నెలో కొద్దిగా ఉంచాను కదా, అది నేను ఇప్పుడు హ్యాండ్స్కి ఫేస్కి అప్లై చేసుకుంటాను. మీకు ఇప్పుడు హ్యాండ్కి అప్లై చేసి చూపిస్తాను చూడండి వీడియోలో. దీని మీద మూత పెట్టేసి దీన్ని స్టోర్ చేసేసుకోండి. చూసారా, ఇప్పుడు క్రీమ్ అనేది తీసుకొని చక్కగా ఇలా స్ప్రెడ్ చేసుకోండి, హ్యాండ్స్కి కానీ లేదా ఫేస్కి కానీ. ఇలా అబ్జర్వ్ అయ్యేంత వరకు బాగా రాసుకోవాలన్నమాట. మనం క్రీమ్ ఎలా రాసుకుంటామో అలా రాసుకోవాలి. మనకి రిజల్ట్ అనేది ఒక పూటలోనే తెలుస్తుందండి, నాకైతే అలా తెలిసింది. అలా వారం 10 రోజులు రాసుకొని చూడండి, కంటిన్యూస్గా చాలా బాగుంటుంది స్కిన్ అనేది. రైస్గా ఉంది అని అనుకుంటున్నారేమో, నేను ఇందాక వడకట్టింది కొంచెం ఉంది కదా, అది కూడా కలిపి లైట్గా రాసుకున్నాను అనమాట. చూసారా, బాగుంది కదా. ఇప్పుడు నార్మల్ వాటర్తో కడిగేసుకోవాలి. సబ్బు అప్లై చేయమాకండి, వెంటనే సబ్బు అప్లై చేయమాకండి, నార్మల్ వాటర్తో కడిగేస్తే సరిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.